మా వారికి మటన్ కుక్కర్లో కన్నా కడాయిలో చేస్తేనే నచ్చుతుంది. బట్ టైం లేక ఈసారి కొంచెం కుక్కర్లో డిఫరెంట్గా చేసుకున్నాను. ఫస్ట్ అయితే మటన్ మంచిగా వాష్ చేసుకొని నెక్స్ట్ కుక్కర్ పెట్టుకొని బిర్యానీ ఐటమ్స్ అయితే వేసుకున్నాను. మటన్ అని చెప్పి బిర్యానీ చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదు, చూడండి ఫుల్గా ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. నేను ఇక్కడ 1 కిలో మటన్కి 2 టమాటోస్ అయితే తీసుకున్నాను. టమాటో కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సరిసేవ నూనె వేసుకోండి. నాన్ వెజ్లో సరిసేవ నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ జీరా, కొరియండర్ పౌడర్ కూడా వేసి ఫ్రై అయిన తర్వాత మటన్ అయితే వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే బాగా రోస్ట్ అవ్వాలి. సో రోస్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. నెక్స్ట్ నూనె అనేది తేలిన తర్వాత హాట్ వాటర్ వేసి కొంచెం మటన్ మసాలా, ఉప్పు, కారం కొంచెం సరిపోతే వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చినంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. మటన్ లేతగా ఉంటే 2 విజిల్స్కి ఉడికిపోతుంది. ఒకవేళ ముదరదు అయితే 3 to 4 విజిల్స్కి కుక్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. పెర్ఫెక్ట్గా మటన్ అయితే రెడీ.